వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవి ప్రాంతం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉంది. అరుదైన వృక్ష జంతు జాతులకు ఆవాసంగా ఉన్న తిరుమల కొండల ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రభుత్వం గుర్తించింది. ఈ శేషాచలం కొండలు ఎన్నో జీవరాశులకు నిలయం. ఇలాంటి కొండల నడుమ కోనేటి రాయుడిని దర్శించుకునేందుకు రోజు భక్తులు వేల సంఖ్యలో తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్తుంటారు. అయితే తిరుమలకు చేరే మెట్ల మార్గంలో ఓ భారీ పాము భక్తులకు ఎదురైంది. అరుదైన జాతి సర్పాలు ఉన్న తిరుమల కొండల్లో 22 రకాల పాముల ఉనికి ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతుంటారు. ఇలా తరచూ తిరుమలలో కనిపించే పాములు భక్తులను భయాందోళనకు గురి చేస్తుంటే వాటిని సేఫ్ గా బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనైంది. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో 14 అడుగుల కొండ చిలువ భక్తుల కంటపడింది. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురయ్యారు. నడకదారిలో 7వ మైలు 2500 మెట్టు వద్ద కొండ చిలువను గుర్తించిన భక్తులు వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక పాములను పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకొని నడక మార్గంలో ఒక షెడ్ లో మూలన చేరిన భారీ కొండ చిలువను రెస్క్యూ చేశారు. కొండ చిలువ తల భాగాన్ని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. 14 అడుగుల భారీ కొండ చిలువను భక్తులు ఎంతో ఆసక్తిగా గమనించారు. మొదట భయపడ్డా ఆ తర్వాత ఫోటోలు తీసుకుంటానికి ఎగబడ్డారు. పాములను పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన టీటీడీ ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు దాదాపు 14 అడుగులకు పైనే ఉన్న కొండ చిలువను చాలా టెక్నిక్ గా రిస్క్ చేసి పట్టుకున్నారు. దీనిని మెట్ల మార్గంలో తీసుకెళ్లి ఎట్టకేలకు అవ్వాచారి కొన ప్రాంతంలో వదిలిపెట్టారు భాస్కర్ నాయుడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.